తులసి మొక్కకి కొన్ని ఆకులు ఎండిపోయి ఉన్నాయి. ఈ తులసి మొక్క లేకుంటే ఇప్పుడు కళ్యాణం ఎలా జరుగుతుంది? అక్కడ తోటలో ఇంకా చాలా తులసి మొక్కలున్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. అలా తులసమ్మ మన చేత కళ్యాణం జరిపించుకుంది. సంతోషం. ఇక తమరు దయచేయొచ్చు. అలాగే అక్క. ఇదన్నమాట జరిగింది. అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది కదా, అందుకే అలా అడిగాను. కళ్యాణం జరిపించేటప్పుడు అటువంటి ఆలోచన వచ్చిందా నీకు? చెప్పు శ్యామ. అఖిల్ బాబు, మన మొదటి రాత్రి రోజే మీరు చెప్పారు, మనం అందరి దృష్టిలో భార్యాభర్తలమే కానీ అటువంటి బంధం మన మధ్య ఉండదు అని. నేను మీ భార్యగా ఆ మాటకే కట్టుబడి ఉన్నాను, కట్టుబడి ఉంటాను. మనం బాధ్యతగా భార్యాభర్తలమే తప్ప కాపురం చేస్తున్న భార్యాభర్తలం కాదు కదా. పైగా మనం సంకల్పించింది ఐశ్వర్య అక్క వాళ్ళకి సంతాన ప్రాప్తి ప్రసాదించమని. కాబట్టి మీరు అనుకున్నట్టు అలాంటిదేమీ జరగదండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటండి, పొద్దున్నే మన ఫ్యాక్టరీ వర్కర్స్ వస్తున్నారేంటి? నమస్తే సార్. నమస్తే. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చారు? ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లమా? మీ ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? మా కార్మికుల బాగోగుల గురించే కదా మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? తమరికి చిన్న సన్మానం చేసుకుందామని వచ్చాం సార్. సన్మానమా? బెంగళూరు సిద్ధప్ప కంపెనీని కొని మన ప్రొడక్షన్ చాలా బాగా పెంచారు సార్. సేల్స్ బాగా ఉండడంతో మా అందరికి 3 నెలల జీతం బోనస్గా ఇచ్చారు సార్. మమ్మల్ని ఇంత బాగా చూసుకునే మీకు చిన్న సన్మానం చేద్దాం అనుకుంటున్నాం సార్.
తీసుకురండి. అలాగే. సార్, మీరు మేడం గారు పక్కపక్కన నిలబడితే మీరు దండ వేయాల్సింది, సన్మానం చేయాల్సింది మాకు కాదు. మీకు కాదా మరెవరికి సార్? చెప్తాను. అఖిల్, నాన్న అఖిల్, శ్యామా, అమ్మా శ్యామా, ఇద్దరూ ఒకసారి ఇటు రండి. అమ్మా శ్యామా, తొందరగా రండమ్మా. ఏంటి మీ నాన్నగారు వాళ్ళిద్దరిని పిలుస్తున్నారు? చూద్దాం పదండి. ఏంటి డాడీ? సిద్ధప్ప కంపెనీ మన సొంతం అవడానికి కారణం మా అఖిల్, మా శ్యామ. మీరు దండ వేయాల్సింది, సన్మానం చేయాల్సింది వాళ్లకే. అదేం డాడీ అలా అంటారు? అవునరా, మీకే చేయాలి. ఆ రోజు శ్యామ అంత కష్టపడి నీకు ల్యాప్టాప్ తెచ్చి ఇవ్వకపోతే నువ్వు కొటేషన్ ఇచ్చేవాడివి కాదు, కంపెనీ మన సొంతం అయ్యేది కాదు. సో ఈ సన్మానానికి మీరే అర్హులు. రానా? రానన్నా. అమ్మా శ్యామ, ఇట్లా శ్యామా కూర్చో. కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మనం బెంగళూరుకి వెళ్ళుంటే ఈ సన్మానం మనకి జరుగుంటేది. మనం బెంగళూరుకి వెళ్ళినంత మాత్రాన సన్మానం జరగదు. ఆ కంపెనీని కొనుంటే జరిగేది. అది వాళ్ళు సాధించారు కాబట్టే వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. నిజానికి ఇది మా ఇద్దరి విజయం కాదండి, మా కుటుంబ విజయం. ఇంట్లో ఏ ఒక్కరి విజయం అయినా ఆ ఇంటికి చెందుతుంది, ఆ ఇంటిల్లి పాదికి చెందుతుంది. ఏంటన్నయ్య, వదినేదో అంటున్నట్టుంది? ఏదో అంటుంది లేరా, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అమ్మా వైదేహి, మన వర్కర్స్ అందరూ టిఫిన్ చేసి వెళ్తారు. ఏర్పాట్లు చూడమ్మా. అయ్యో, టిఫిన్లేం వద్దు సార్. వద్దు అంటారేంటి? రాక ఇంటికొచ్చారు. టిఫిన్ అక్క, ఏయ్ తప్పుకో. చెప్పేది నీకే, తప్పుకో. మీతో చిన్న పనుందండి, ఒకసారి కారు దిగండి. ఏంటా పని? దిగండి చెప్తాను. ఒక్కసారి దిగండి.
ఏంటో చెప్పు. లోపల వాళ్ళు మన ఫ్యామిలీ అందరితో కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యామిలీ ఫోటోలో మీరు లేకుండా ఎలాగండి? నువ్వుంటావు కదా, నువ్వుంటే అది మా ఫ్యామిలీ కాదు. ఆ ఫోటోలో నువ్వు ఉన్నా కూడా అది మా ఫ్యామిలీ ఫోటో కాదు. ఎందుకండి మీకు నేనంటే అంత కోపం? నేను మీకు పోటీ అనుకుంటున్నారా? ఏంటి నువ్వు నాకు పోటీనా? ఏ విషయంలోనో నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. మరెందుకండి అంత భయపడుతున్నారు? భయపడుతున్నానా? నేనా? భయపడే కదా పారిపోతున్నారు. నేను భయపడి పారిపోవడం ఏంటి? నాన్ సెన్స్. అయితే లోపలికి రండి, ధైర్యంగా మాతో పాటు ఫోటో దిగండి. దిగుతాను, ధైర్యంగా ఫోటో దిగుతాను. నేనేం నీకు భయపడట్లేదని ప్రూవ్ చేస్తాను. పద. అమ్మయ్య, అప్పుడు ఇద్దరం ఉంటాం కదా. దాన్ని గ్రూప్ ఫోటో అన్నారు కదా. అందరం గ్రూప్గా ఉంటేనే కదా దాన్ని గ్రూప్ ఫోటో అంటారు. మరి సెల్ఫీలో అందరూ కవర్ కావట్లేదు కదా, మరి ఏం చేయాలి? ఫోటో ఎలా తీయాలి? వదినా, నువ్వేం టెన్షన్ పడకు. టైమర్ సెట్ చేసి నేనే తీస్తాను. ఏంటి అక్క ఫోన్ మాట్లాడుతూ ఏడుస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది? ఊరుకో వైదేహి, ఊరుకో. బాధపడకు వైదేహి, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటానండి? తనకి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదండి. జీవితం అంటే అంతే వైదేహి, ఊహించలేనివే జరుగుతూ ఉంటాయి. జరిగిన దానికి బాధపడ్డం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది తన బాధని ఎలా తప్పించాలో అది ఆలోచించాలి. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి. నువ్వు ముందు బాధపడ్డం మానేస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. మన వార్డ్రోబ్లో క్యాష్ ఉంది. రేపు ఉదయాన్నే ఆ క్యాష్ నువ్వు తీసుకుని వెళ్ళి తనకిచ్చేసిరా. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పకుండా ఇలా చేయటం. చెప్తే వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. తర్వాత జరిగింది వాళ్ళకి వివరంగా చెప్దాం. ముందు ప్రాబ్లం సాల్వ్ అవడం మనకి ముఖ్యం. నా మాట విని నువ్వు వెంటనే రేపు డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేసిరా. అలాగేనండి, ఉంటాను. ఓకే, బాయ్ వైదేహి. శ్యామా, అక్కడ నిలబడ్డావేంటి? రా.
ఏంటక్క అలా ఉన్నావు? ఏం జరిగింది? దేని గురించి అంతలా బాధపడుతున్నావక్క? బాధ అలాంటిదేం లేదే. అదే మీ బావగారు క్యాంపుకు వెళ్లారు కదా, రావడానికి ఇంకో 2-3 రోజులు పడుతుందన్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాను శ్యామ. ఎందుకు అక్క అబద్ధం చెప్తుంది? నిజం చెప్పడం అక్కకి ఇష్టం లేనప్పుడు నేను ఇంకా బలవంత పెట్టకూడదు. అవునా, దాని గురించా? అవును, దాని గురించే. పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అక్క. ఎందుకు అక్క అంతలా బాధపడుతుంది? ఆ బాధ నాతో ఎందుకు చెప్పుకోలేకపోతుంది? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వైదేహి, అమ్మో, అత్తయ్య గారు చూసేశారు. ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే ఏం చెప్పాలి? ఎక్కడికెళ్తున్నా వైదేహి? అది అది ఎక్కడికైనా సరే ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. తర్వాత వెళ్దు. ఎందుకని అత్తయ్య గారు? ఇప్పుడు భర్తుడు వస్తున్నానని ఫోన్ చేశాడు. బంగారు నగలన్నింటికి నువ్వే దగ్గరుండి మెరుగు పెట్టించాలి. నేనా? అవును, నువ్వైతేనే ఆ పని దగ్గరుండి శ్రద్ధగా చేయిస్తావు. రేపు స్వర్ణ పూజ కూడా ఈ ఇంటి పెద్ద కోడలిగా నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదత్తయ్య గారు, భర్తుణ్ణి సాయంత్రం రమ్మనొచ్చు కదా. ఈ నెల రోజులు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళొచ్చినప్పుడు మనం పనులు చేయించుకోవాలే తప్ప మనకి కుదిరినప్పుడు వాళ్ళని రమ్మంటే ఎలా చెప్పు? అంటే అత్తయ్య గారు, నేను ఒక చిన్న పని మీద బయటికి. చిన్న పనేగా, తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఈ పెద్ద పంచుడు. నీ నగలు, ఐశ్వర్య నగలు కూడా తీసుకొచ్చి మెరుగు పెట్టించు. అనుకున్న టైంకి వెళ్ళకపోతే చాలా పెద్ద అనర్థం జరిగిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళడం? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి. అత్తయ్య గారికి, మామయ్య గారికి చెప్పకుండా ఇలా చేయడం. రాత్రి బావగారు వైదేహి అక్కని ఎక్కడికో వెళ్ళమని చెప్పారు.
తీరా వైదేహి అక్క బయలుదేరేసరికి అత్తయ్య గారు ఆపేశారు. అందుకేనేమో అక్క అంతలా బాధపడుతుంది. కన్నయ్య, అక్క బాధని తగ్గించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నన్ను ఆశీర్వదించు. అక్క, అక్క, రాషమా? ఏంటిది లోపలికెళ్ళి తలిపేసింది? వీళ్ళ రహస్యాలేంటో వినాలి. ఏంటక్క అలా ఉన్నావు?